ఆడవాళ్ళని బాధ పెట్టేవాళ్ళు పెళ్ళి చేసుకోకుండా ఉండండి. డబ్బు కోసమే పెళ్ళి చేసుకుంటా అనుకునేటోళ్ళు కూడా చేసుకోకండి. డబ్బు సంపాదించుకొని బతకండి. కట్నాలు తీసుకొని ఆడపిల్లని బాధ పెట్టి తనకు మనశ్శాంతి లేకుండా బాధ పెట్టకండి. నాకు అత్తమామ ఏం పెట్టలేదు, నాకు బామ్మరిది ఏం చూడలేదు, నాకు నా పెళ్ళం తరఫు నుంచి ఎలాంటి మర్యాదలు లేవు అన్న మొబైల్ అని చెప్తాను. కొందరు ఇది పెళ్ళి చేసుకొని ఒక ఆడదాన్ని బాధ పెట్టింది. మీకు డబ్బే ముఖ్యం, మర్యాదలే ముఖ్యం అనుకుంటే బాగా డబ్బు సంపాదించుకొని మర్యాదలు తెచ్చుకోండి. అంతేగాని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఒకరి నుంచి. ఈ వీడియో కొందరికి అందరికీ కాదండి. కొందరు ఎట్లుంటారు, అత్తగారికి సొమ్ముకు ఆశపడ్డము, వాళ్ళు నన్ను అట్లా చూడాలి ఇట్లా చూడాలి, వాళ్ళు నన్ను సరిగ్గా చూస్తలేరని పెళ్ళాన్ని బాధ పెట్టేటోడు అస్సలు పెళ్లి చేసుకోవద్దండి. నీకు మర్యాదలు కావాలంటే బాగా విపరీతమైన డబ్బు సంపాదించుకొని మర్యాదలు తెచ్చుకో. డబ్బు ఉంటే మర్యాద అదే ఉంటుంది. అంతేగాని ఆడదాన్ని రాసి రంపాన పెట్టి దాన్ని నీ వాళ్ళు ఇట్లా నీ వాళ్ళు అట్లా నాకు మర్యాద చేస్తలేరు, నన్ను చూస్తలేరు అని మాత్రం ఆడదాన్ని ఉసురు పోసుకోకండి. ఇలా మాట్లాడుతుంది ఏందనుకుంటారా? ఇట్లా ఉన్నారు. నాకు ఒక మెసేజ్ వచ్చింది, సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. ఒక్కరి కోసం తన అమ్మ వాళ్ళు సరిగ్గా చూస్తలేరని తను చాలా ఇబ్బందులు పెడుతుర్రంట. ఆల్మోస్ట్ కొంచెం నాలాగనే ఉంది అనుకోండి. అంటే నాలాగంటే మాకు కూడా అమ్మ లేదు కదా, అమ్మ నాన్న లేరు కదా, నాకు అక్కడ నుంచి పెద్దగా మర్యాదలు ఏమి ఉండవు కదా. సో అందుకే చెప్తున్నా. నాకు ఆ అమ్మాయి పెట్టిన మెసేజ్ నాకు చాలా బాధ అనిపించింది అనమాట. నీ వాళ్ళు సరిగ్గా చూస్తలేరు, నీ అమ్మ నాయన మర్యాద ఇస్తలేరు, నీ పుట్టింటి వాళ్ళు నన్ను చూస్తలేరు అని చెప్పి మొగుడు రోజు సతాయిస్తూనే ఉంటాడంట తాగేసి వచ్చి. తనేం చేస్తుంది చెప్పండి? వాళ్ళకు ఉండాలి ఇంగిత జ్ఞానం. ఆడపిల్లకి కొంచెమన్నా మనం చూడాలి, ఆమె అత్తారింట్లో ఏం బాధపడుతుందో ఏమో అని వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, తల్లిదండ్రులకు కానీ తోడబుట్టిన వాళ్ళకి కానీ. తన భర్తకు మర్యాద ఇవ్వద్దని ఏ ఆడది కోరుకోదండి. తను మంచిగా ఉండాలి, ఆమె కూడా బాగుండాలనే కోరుకుంటుంది కదా. వాళ్ళు చేసిన పాపానికి నువ్వు నీ భార్యను సతాయిస్తే అది ఎంతవరకు న్యాయం? కొందరు మగవాళ్ళకి ఏంటంటే ఆడితే ఎట్లనని ఉండదు, కానీ వాళ్ళకి పుట్టింటి నుంచి సకల మర్యాదలు జరగాలని చూస్తూ ఉంటారు. భార్య బాగాలేకపోయినా సరేనా, అది మంచిది కాకపోయినా పర్వాలేదు నీకు. ఇలాంటి వాళ్ళని అసలు ఏమనాలో తెలియదు. కానీ అటు వాళ్ళకి చెప్పకుండా ఇటు ఇక్కడ సమర్థించుకోలేక ఆడది ఎంత బాధపడుతుంది కదా. కొంచెమన్నా తెలుసుకోండి. ఇక్కడ ఇద్దరూ తెలుసుకోవాలండి. పుట్టింటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి తనకి ఏం చేస్తున్నామో. నువ్వు ఎప్పుడు నీ పిల్లలు నీ పెళ్ళాము నీది చూసుకోవడమే కాదు, నీ తోడబుట్టిన వాళ్ళని కూడా చూడాలి. నిజంగా చెప్తున్నాను నేను. ఇది ఏ ఒక్కరి గురించో మాత్రం కాదండి. ఆ అమ్మాయి పెట్టిన మెసేజ్ కోసం